డోర్ గుడ్ గుడ్ గుడ్. ఉండు ఉండు ఉండు. హలో అండి, ఈ హడావిడి అంతా ఏంటి అనుకుంటున్నారా? ఇంకా మేమైతే ఈరోజు ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా నేనైతే స్నానం చేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇలా చక్కగా రెడీ అయ్యి సింధూరం కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా నుదుటిన సింధూరం ఉండాలి అని చెప్తారు కదండి. ఇంకా ఈ గాజులైతే మా అత్తమ్మ అయితే కాశీ నుండి తీసుకొచ్చిందండి. నేను ఏ రోజుకి ఆ రోజు శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే నాకు అలవాటండి. నేను ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన ప్రతిరోజు బ్యాంగిల్స్ చేంజ్ చేస్తూనే ఉంటానండి. ఇంకా ఈ శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు. ఇంకా సెట్ అయితే మా అత్తమ్మ కాశీ నుండి అయితే మా ముగ్గురి కోడళ్ళకి తీసుకువచ్చిందండి. 1000 రూపాయలకు ఒక సెట్ అండి. అది అప్పట్లోనే ముగ్గురు కోడళ్ళకి 3000 పెట్టి అయితే తీసుకొచ్చిందండి. దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయిందండి వాళ్ళైతే కాశీకి వెళ్ళొచ్చి. ఇంకా అలా భద్రంగా దాచేసుకున్నానండి, గుర్తుగా ఉంటాయని అయితే. ఇంకా బ్యాంగిల్స్ లుక్ అయితే ఎలా ఉందో ఇంకా మీరు కూడా చూసేయండి. ఇంకా బోనం వండాలండి ఇప్పుడైతే. ఇంకా ఎల్లమ్మ బోనం, ఆషాఢ బోనాలు అంటేనే ఇక పరమాన్నం వండాలి కదండి. అన్నం పరమాన్నం అన్నట్టుగా అన్నీ అయితే ఇలా సిద్ధం చేసుకున్నానండి. ఇంకా బోనంలో బియ్యం వేసి అయితే శుభ్రంగా కడుక్కొని అయితే వాటిని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇంకా ఒడి బియ్యం కొరకి టెంపుల్కి తీసుకుపోయే ఐటమ్ అంతా అయితే ఇలా ఒక్క దగ్గర పెట్టుకున్నానండి. మళ్ళీ గుర్తుండదో ఏమో అన్నట్టుగా అయితే అన్నీ ఒక చోట సెట్ చేసి అయితే ఉంచుకున్నానండి. ఇంకా బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన అయితే బోనం ఎక్కించేసానండి. ఇంకా ఆషాఢ బోనం అన్నమాట అండి. ఎల్లమ్మ తల్లికి ఆషాఢ బోనం అయితే చేస్తున్నాం ఈరోజు. ఇంకా అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోయడానికి అన్నట్టుగా బియ్యం, పసుపు, నెయ్యి వేసి అయితే కలుపుతున్నానండి. ఓడి బియ్యంలోకి అయితే ఇలా ఏమైనా అమ్మవారి పూజల్లోకి అంటే ఆయిల్ వేయకుండా నెయ్యి వేయాలి అని అయితే చెప్తారండి. ఇంకా 2 చేతులతో ఇలా చక్కగా ఒడి బియ్యాన్ని అయితే కలిపేస్తున్నానండి. అమ్మవారికి పోసే ఒడి బియ్యం ఒక డబ్బా పైన గుప్పెడన్ని అయితే వేసానండి. 5 పిరికిళ్ళ పైన అవుతాయండి. ఇంకా ఏవి కూడా సరిగా పోయొద్దు అని అంటారండి. ఇంకా మనం ఏ పాత్రతో కొలిచినా కానీ ఒక పిరికెడ అలా ఎక్స్ట్రా వేయాలి అంటారండి. పోకలు, ఖర్జూర పళ్ళు 5, ఒక కుడుక అండి. కుడుక ఇంకా 11 రూపాయలు, 21 రూపాయి, 51 రూపాయి, 101 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చండి. మనకి ఎన్ని వీలైతే అన్ని. ఇంకా ఓడి బియ్యం కలపడం అయితే అయిపోయిందండి. ఈ పనులన్నీ చేసేసరికి బోనం అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా ఉడికిన బోనంలో అయితే బెల్లం వేసేస్తున్నానండి. ఇంకా బెల్లం వేసి చక్కగా బెల్లం అంతా కరిగిపోయి దగ్గర పడిన తర్వాత మనం అప్పుడు అందులో పాలు పోసుకోవాలండి. ఇంకా ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలాచీలు కూడా దంచి వేస్తున్నానండి. ఇంకా నేనైతే 2 ఇలాచీలు నలగొట్టి అయితే వేసేస్తున్నాను. అన్నం మొత్తం ఉడికిన తర్వాతే బెల్లం వేసాను. ఇంకా ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసాను. ఇంకా అన్నం దగ్గర పడుతున్నప్పుడు ఇలా ఇంకా ఏమాత్రం ఎసరు లేదు అనుకున్నప్పుడు ఇంకా మనం పాలు పోసి స్టవ్ కట్టేసుకోవడమేనండి. ఇంకా ఆ వేడికే చక్కగా మగ్గుతుందండి. ఇంకా దాన్ని అయితే బోనాన్ని ఒక పాత్రలో పెట్టి నీళ్ళు పోసి అయితే చల్లారబెట్టేసానండి. ఇంకా ఎత్తుకుంటే వేడిగా ఉండకుండా ఇంకా ఆ నెయ్యి కూడా వడ్డించేసానండి. ఇంకా ఇప్పుడే మళ్ళీ గుర్తుంటుందో ఉండదో అని ఈ విస్తారాకులన్నీ శుభ్రంగా కడిగి తడిపి మెత్తగా నానిపోతాయండి. ఇంకా మన బోనం పని అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా ఇలా పూజ చేసుకుని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి ఇలాచి, లవంగం ఏదైనా ఒకటి వేసుకోవచ్చండి. ఇంకా దీప ధూప నైవేద్యాలతోని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా బోనం అయితే చల్లారిపోయిందండి. ఇంకా మనం వాటర్లో పెట్టి ఉంచడం వల్ల ఇంకా బోనానికి పసుపు రాసి ఇంకా చక్కగా పూజించుకుంటున్నానండి. ఇలా ఆషాఢ బోనాల్ని చక్కగా పూజించుకోవాలండి. ముందంతా పసుపు రాసి ఇంకా తర్వాత ఇలా లైన్ లాగా వేసి చుట్టూ కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి. బోనాన్ని అయితే ఇంకా చాలా డెకరేషన్ చేస్తారండి సిటీస్లో అయితే. ఇంకా నేనైతే మామూలుగా పసుపు గీతలు వేసి ఇలా మధ్య మధ్యలో కుంకుమ బొట్లు అయితే పెట్టి అందంగా అలంకరించుకున్నానండి. అమ్మవారికి చెల్లించే బోనం అన్నమాట అండి ఇదైతే. ఆషాఢ బోనాలు. ఇంకా మన బోనం వండడం, అలంకరించడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. అలంకరించిన తర్వాత దాని లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా చూసేయండి మరి. ఇలా బోనం ఎత్తుకొని వెళ్ళాలండి ఇంకా టెంపుల్కి అయితే.
మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా అన్నీ అయితే ఒక బుట్టలో సర్దేసుకున్నానండి. ఇంకా వెళ్ళడమే ఆలస్యం అండి. మెల్లగా దిగుర్రి తాత్వరం దిగకూర్రి మెల్లగా దిగుర్రి మెల్లగా. ఇంకా టెంపుల్లోకి వెళ్ళగానే ఇంకా మా అత్తమ్మ అయితే కలిసిందండి. ఇంకా మా తోటికోళ్ళు అయితే డెలివరీకి ఉంది. ఇంకా ఇక్కడనైతే టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా డెలివరీకి అయితే తీసుకువెళ్తాను అని చెప్తుందండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అయితే చెప్పానండి. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి. వాయిస్ అయితే ఉన్నట్టుగా అలాగే చేస్తున్నాను. మేము ఎలా చేసాము, ఎలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాము అంతా మరి చూసేయండి. మన లోకల్నే ఉన్నది పాలుగా స్నేహిత జరుగు ఇట్ట ఏం కాదు. జరుగు జరుగు. పాముల నుంచి కిందకి తీయాలి. ఇడిచిపెట్టు. ఆడా తీసిన ఎటు పోదు. ఇట్లా దూరం మొత్తం ఒకటేసారి అంతా కనబడుతుంది. ఏ అట్లా కాదు కింద నుంచి వెళ్ళి పైనకు తీయాలి. ఈ తుక్కకు నువ్వు ఏం చెప్తున్నావు ఒకసారి చేసుకో. ఏ మాటలు వాడద్దు దీంట్లో. చాలు ఫోటోనా ఒక పిక్ అయితే తీశాడు. ఇంకా నా పని నేను చేస్తూ ఉంటే వాడి పని అయితే వాడు చేసేస్తున్నాడండి. ఈ షార్ట్ వీడియో అవుతుంది, మరి పెద్ద వీడియో స్టార్ట్ చేసిన. మంచి కూర్చున్నారు. ఇక ముగ్గే देखो ही देखो పువ్వులు రోజమ్మ 2 పూలు లేపో నానమ్మని అడిగి తీస్తున్నా ఇప్పుడు. అయిపోయిందా? 2 పూలు పెట్టినాక అయిపోయింది. 2 తెమ్మన్నా కదరా, ఒకటే తెచ్చినావు. ఇంకొకటి ఇప్పుడు గట్టు పెడతావు.
మళ్ళా మొక్కలు ఇగో ఇగో హాయ్ చెప్పు సిద్ధార్థ్ ఓ సీను హాయ్ చెప్పు తీస్తానా నువ్వు చెప్పవా నీకు స్పెషల్ అని చక్కర్ చెప్పు హాయ్ బాయ్ నువ్వు చెప్పు గిన్నె దిగుతావు ఫోటో తీయన్నా ఫోటోలో వీడియో ఇది లాంగ్ అవుతుంది ఆగు వీడియోలో ఫోటోలు తీసిన తీయత్తు ఇక వీడియో ఆన్ ఉంది గిట్లా కొడతాయి వస్తాయి హాయ్ చెప్పు తాత నువ్వుకే హాయ్ చెప్పు గిట్లా గిట్లా చెయ్యూపు ఓకే మళ్ళా తీస్తావు పుట్ట అప్పుడు గుడి తిరగంగా తీసిన దీంట్లో పావులు ఉంటాయి చూసారా ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏం కథ అనేది ఫన్నీగా ఉంటుందని వాయిస్ అంతా అలాగే ఉంచేసానండి. ఇంకా వీళ్ళైతే మా చిన్న అత్తమ్మ వాళ్ళండి, ఇంతకు ముందు వీడియో స్టార్టింగ్ లో కలిసిన వాళ్ళు నడిపత్తమ్మ వాళ్ళు, వీళ్ళు చిన్న అత్తమ్మ మా తోటి కోడలండి. ఇంకా మా మొక్కులు అయితే చెల్లించుకోవడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఓడి బియ్యం పోయడము ఇంకా ఉపారాలు పెట్టడం అట్లాంటివన్నీ చూపిస్తానండి. ఇంకా ఇప్పుడైతే ప్రసాదాలు పనిచేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా తీసిన తెలిసే నాకు ఇంకా పిల్లలందరూ అయితే పుట్ట దగ్గర పసుపు కుంకాలు అయితే వేస్తున్నారు. ఇంకా నాగుల పంచమి అప్పుడు కూడా వస్తాము అని అయితే మా చిన్నత్తమ్మకైతే చెప్పామండి. ఇంకా చిన్న మామయ్య చిన్నత్తమ్మ అన్నమాట అండి, వాళ్ళిద్దరు బ్లూ శారీ. ఇక్కడ మా వారి పక్కన కూర్చున్న మామయ్య, వాళ్ళిద్దరు అత్తమ్మ మామయ్య అన్నమాట అండి. ఇంకా అన్ని ఫ్యామిలీలు అయితే వచ్చాయండి. ఇంకా ఈరోజు మా కస్తూరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంది అయితే వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి టెంపుల్ నుండి అయితే. ఇంకా మరి నెక్స్ట్ వీడియో పెడతానండి, ఇంకా ఆ వీడియో కూడా పూర్తిగా చూసేయండి. మరి ఇంకా సీటబుల్ మెమరీస్ లాగా ఇలా పిక్ అయితే షేర్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరామండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే పెడతానండి. అందులో మేము అమ్మవారికి పోసిన ఓడి బియ్యం నైవేద్యాలు అన్నీ ఉంటాయండి. అది ఇంకా ఫన్నీగా చాలా ఎంజాయ్గా ఉంటుందండి. ఇంకా మిస్ కాకుండా చూసేయండి. మరి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా పిల్లలందరినీ తీసుకొని మేమైతే కార్లో వెళ్తున్నాం. ఇంకా మా తోటి కోడలు వాళ్ళు అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.